కడెం ప్రాజెక్టు పై నుండి వరద పొంగి పొర్లినా ఏం కాలేదని గుర్తు చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కానీ 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మాత్రం కుంగిందన్నారు. నర్మల వద్ద వరదలో చిక్కుకుంటే రాజకీయాలు మాట్లాడతారా అంటూ నిప్పులు చెరిగారు. చక్రవర్తిలా ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తుంది కేసీఆర్ అంటూ విమర్శించారు. ఇక రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు. పొంగి పొర్లిన కడెం ప్రాజెక్టుకి ఏం కాని సందర్భం. కానీ గత ప్రభుత్వంలో మన డబ్బుతో 1,00,000 కోట్లతో నిర్మాణం చేసినటువంటి ఆలయంలో కట్టినటువంటి కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ పొంగింది. అన్నారం సుందిల దగ్గర బుంగలు పెట్టేటువంటి సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలు చేయడంలో భాగంగా నాణ్యమైనటువంటి కట్టడాలు నిర్మాణం చేసినటువంటి సందర్భం ప్రజలు గమనిస్తున్నటువంటి వేళ విమర్శ చేసేటువంటి సందర్భం కాని సందర్భంలో నిన్నటి రోజు వచ్చి నర్మాల్ దగ్గర ఆలస్యంగా వచ్చి కేటీఆర్ అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే సందర్భం నిజంగా నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఏరియల్ సర్వే కూడా జరిగి నష్టపరిహారాన్ని అంచనా వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏదేదో పెద్ద పెద్ద మాటలు నీరో చక్రవర్తి గురించి ఏదో మాట్లాడిండాడు. అసలు నీరో చక్రవర్తిలాగా తెలంగాణ పరిపాలించింది మీ తండ్రి గారు కదా. ఫామ్ హౌస్లో ఉండి పరిపాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి నీరాన్ని మా గురించి మాట్లాడతారు. ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతుంది. 8 లక్షల కోట్ల అప్పుల్లోకి మీరు రెట్టిన ఈ తెలంగాణ